వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సో సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్రికెట్ బ్లాగ్ నెంబర్ 2. సో మీకైతే చూసే ఉంటారు నా ఛానల్లో క్రికెట్ బ్లాగ్ నెంబర్ 1 అయితే బ్యాట్స్ గురించి అయితే చేశాను. సో గుర్తుండే ఉంటుంది. సో అది దాదాపు చేసి ఒక 1 year అవుతుంది. సో సారీ ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయింది. సో ఈరోజు టాపిక్స్ వచ్చేసి బాల్స్ ఫ్రెండ్స్, క్రికెట్ బాల్స్. ఇవి అయితే బడ్జెట్ 500 ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఓల్డ్ బాల్, న్యూ బాల్ అట్లా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఈ బాల్ కొన్నా అమెజాన్లో, ఎస్జీ కంపెనీ. కొని దాదాపు ఒక 1 year అయిపోయింది. సో ఒకసారి చూడండి, ఇది ఎస్జీ కంపెనీ, అమెజాన్లో కొన్న 500 రూపీస్కి. సో ఇదైతే రెడ్ బాల్, కాక్ బాల్. క్వాలిటీ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. దాదాపు ఒక 5 to 6 months వచ్చేసింది, ఈజీగా వచ్చింది. కానీ ప్రాబ్లం ఇప్పుడు కూడా సీమ్ పోయింది. ఏ బాల్ అయినా ప్రాబ్లం ఏంటంటే సీమ్, అది పోయిద్దా, అది క్లాత్ ఒక థ్రెడ్లా ఉంటుంది, అది పోయిద్ది. సో బాల్లో అదే ఒక మైనస్ పాయింట్, ఏ బాల్లో అయినా, గ్లేస్ అయినా, కార్క్ అయినా. సో ఈ బాల్ అయితే ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో ఇట్స్ వర్త్ ఫ్రెండ్స్, 500 రూపీస్కి ఇది వర్త్ అయింది. కానీ కొంచెం బ్యాట్ మీదకి ఇది వచ్చినప్పుడు ఇట్లా అయిపోయింది, చూడండి అయిపోయింది. సో అందుకే టెస్ట్ మ్యాచెస్తో ఈ బాల్స్తో ఆడతారు, అంటే ఈ బాల్తో ఆడతారు కాబట్టి టెస్ట్ మ్యాచ్ ఫ్రెండ్స్. అందుకని ఆ ఫార్మేట్లో ఈ బాల్స్లా అట్లా వాడతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాల్ అయితే 6 months అయింది, ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. బట్ ఇట్స్ వర్త్ ఫర్ ది కాస్ట్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇది అన్నోన్ కంపెనీ, ఎక్కడ రోడ్ సైడ్ కొనేసా ఇది. ఒకసారి మేము రోడ్ సైడ్ కొన్నాం ఫ్రెండ్స్ ఈ బాల్ అయితే. సో ఇది కొని ఒక 3-4 months అయింది. సో ఈ బాల్ అయితే బాగుంది. అండ్ 3-4 months అంటే ఎక్కువ అయింది ఫ్రెండ్స్, నాకు అంత డ్యూరేషన్ గుర్తులేదు సరిగ్గా. సో ఈ బాల్ చూడండి, ఆ బాల్కి ఈ బాల్కి డిఫరెన్స్, కలర్ చేంజ్ అయింది. అంటే ఈ బాల్ని ఎక్కువ చాలా తక్కువ వాడాను ఫ్రెండ్స్ ఈ బాల్ని. సో ఈ కలర్ ఫేడ్ అయిపోయింది, ఇంకా రెడ్స్ కూడా పోయాయి మనకి. ఇంకా ఇది కొంచెం లేట్గా కొన్నాను. సో కొంచెం ఇది పర్లేదు, బాగుంది. సో ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, బాల్స్ని నేలకు కొట్టకూడదు, మెయిన్ పాయింట్. అంటే పిచ్ మీద వాడచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏమంటారు, నార్మల్ టైల్స్ మీద కొడితే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది దాని క్వాలిటీ బట్టి ఉంటుంది, బాల్ క్వాలిటీ ఇంకా టైల్ క్వాలిటీ బట్టి. ఇప్పుడు బాల్ క్వాలిటీ ఎక్కువ స్ట్రాంగ్ ఉంది, ఇంకా టైల్ పవర్ తక్కువ ఉంది అనుకోండి, కొడితే ఇరిగిపోయింది, టైల్స్ ఇరిగిపోతాయి. ఒకవేళ అదే రివర్స్ ఉందనుకోండి, బాల్ కూడా, అంటే బాల్కి ఏమవడు. ఓకే, సో రెడ్ బాల్స్ అయిపోయింది, రెడ్ బాల్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి వైట్ బాల్స్. సో ఫ్రెండ్స్, ఈ 2 అయితే నేను క్రికెట్ కోచింగ్ వెళ్ళినప్పుడు మా సార్ దగ్గర తీసుకున్నా ఈ బాల్స్. ఇదైతే న్యూ బాల్ ఫ్రెండ్స్. అంటే నేను ఎక్కువ టైల్స్ మీద కొట్టాను, అప్పుడు కొంచెం టైల్స్ మీద కొట్టాను. సో దట్ అంత డ్యామేజ్ ఏమి అవ్వలేదు దీనికి. ఇంకా ఇదైతే 1 day యూజ్డ్ బాల్, అంటే 1 day పిచ్ మీద ఫుల్. ఆ రోజు దాదాపు నేను 4 hours ఆడా ఈ బాల్తో, బౌలింగ్ చేస్తూనే ఉన్నా. సో ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ కోచింగ్ వెళ్ళట్లేదు, ఇంకా ఫ్యూచర్లో వెళ్తాను సమ్మర్లో. నేనైతే రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ ఫ్రెండ్స్, నేను స్పిన్నర్. సో ఫ్రెండ్స్, ఈ బాల్ 1 day యూజ్డ్ బాల్, కొంచెం ఓల్డ్ అయిపోయింది. సో బేసిక్గా ఏంటంటే ఇది లెదర్ అనమాట, జెన్యూన్ లెదర్. అంటే ఫర్ సపోజ్ ఇది లెదర్ ఉంది, దీని లోపల అయితే ఇట్లా అయిపోయింది, చూడండి లెదర్. సో ఇది లెదర్ పీస్ ఫ్రెండ్స్. బాల్ లెదర్ పోయిన తర్వాత ఇట్లుంటుంది, చూడండి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే లెదర్ పీస్. ఈ రెండు కూడా 500కి వచ్చేసాయి. సో క్వాలిటీ కూడా అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్, ఎందులోనూ క్వాలిటీ తక్కువ అన్నట్టు ఏం లేదు. కానీ ఫ్రెండ్స్ ఇదిగో బాల్స్లో అయితే కొన్ని క్రాక్స్ లాంటివి వస్తాయి. ఇదిగోండి క్రాక్స్. ఈ క్రాక్స్ని అయితే కొంచెం నేను చెప్పాను కదా, గట్టి టైల్స్ కేసు కొడితే అట్లయితే, లేకపోతే ఎక్కువ యూజ్ చేస్తే అట్లయిద్ది. అందుకే మ్యాచెస్లో కూడా కొన్ని సార్లు బాల్ పోతే చేంజ్ చేస్తారు, లేకపోతే కొన్ని ఎక్కువగా క్రాక్స్ అంటే ఇప్పుడు కొన్ని ఇట్లా 1-2 అట్లా వస్తే పర్లేదు వాడచ్చు, ఎక్కువ క్రాక్స్ వస్తే కొంచెం డ్యామేజ్ అయ్యిద్ది. సో అందుకే అక్కడ కూడా బాల్స్ మారుస్తారు. సో ఫ్రెండ్స్ అన్నిటి మీద అయితే మోస్ట్ యూజ్ఫుల్ అయితే వైట్ బాల్, ODI T20s బాల్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ అయితే బ్యాట్ కొంచెం డ్యామేజ్ అయ్యిద్ది. సో మా కోచింగ్లో కూడా కొంతమంది రెడ్ బాల్ తెస్తే తిడతారు, అది వేరే విషయం. సో ఫ్రెండ్స్ బాల్స్లో కూడా వాటర్ ప్రూఫ్స్ ఉంటాయి. ఈ రెండు ఇది వాటర్ ప్రూఫే, ఇది నాట్ వాటర్ ప్రూఫ్. ఈ రెండు కూడా వాటర్ ప్రూఫే. అంటే ఇప్పుడు వాటర్ ప్రూఫ్ అంటే బాల్ వాటర్లో కడిగినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో కడిగినా కానీ డ్యామేజ్ ఏం అవ్వదు, నార్మల్ ఉంటాయి. కానీ ఇట్లా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. కానీ ఈ బాల్ అయితే ఇట్లా వాటర్లో ఉంచడం ఇంకోసారిగా టిప్ అవ్వకపోవడము, బౌన్స్ అవ్వకుండా అట్లా అయిపోయింది ఫ్రెండ్స్ నార్మల్ పిచ్ మీద కూడా. ఇంకా రెడ్ బాల్స్ని షైనింగ్ చేయడం అంటే ఇప్పుడు మన స్వెట్ ఉంటుంది కదా, మన స్వెట్ని ఇట్లా కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది అయితే. సో గైస్ మా చెల్లి కూడా వచ్చింది. ఈ రెండిట్లో చూడండి, ఇది చేయబోత్, మీరు లైక్ చేసుకోండి. ఇది కూడా చేయబోత్, వీటితో ఏమాడాలో నేను చెప్తా. కామెంట్ చేసుకోండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫోటో తీసుకోండి. ఫోటో ఎందుకే? ఇప్పుడు నేను మాట్లాడాను ఫ్రెండ్స్. ఇట్లా పట్టుకొని. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చేద్దాం. సో రెడ్ బాల్ షైనింగ్ ఎట్లా చేయాలంటే కొంచెం స్వెట్ పెట్టి జస్ట్ ఇట్లా చేయాలి ఫ్రెండ్స్. ఇంకా వైట్ ప్యాంట్ మీద అయితే బాగా వస్తుంది, అందుకే రెడ్ బాల్ మ్యాచెస్లో వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుంటాం. ఇంకొన్ని రీజన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. రెడ్ బాల్తో వైట్ డ్రెస్సెస్ ఎందుకు ఆడాలి అని చూడండి. సో ఫ్రెండ్స్ వైట్ బాల్స్కి అయితే అట్లా ఏముండదు, ఎందుకంటే లెదర్ కాబట్టి. ఇవి కూడా లెదరే, కానీ కొంచెం షైనింగ్ చేస్తే ఇవి కూడా షైన్ అవుతాయి, కానీ షైన్ అవ్వవు లెదర్ ఉన్నంత వరకు. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు దిస్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇంకా నాకు 8 సబ్స్క్రైబర్స్ వస్తే 50 అయింది ఫ్రెండ్స్. 50 అయితే నేను లైవ్ వీడియోస్ కూడా చేయొచ్చు. సో ప్లీజ్ సపోర్ట్. చూడండి మా చెల్లి డ్రాయింగ్ ఫ్రెండ్స్. సరే ఓకే బాయ్. మా చెల్లి చెప్పింది దానికన్నా లైక్ చేయండి. సో బాయ్, ఇప్పుడు మీట్ యు అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.